సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మన ముఖ్యంగా అత్యవసర ముఖ్యంగా రెవెన్యూ సంబంధించిన గ్రామాలు దీంట్లో దాదాపు 10 గ్రామాలు రీసర్వే మిగిలిన వాటిని కూడా చేయాల్సి ఉంది. దాంట్లో ఒక గ్రామం పూర్తి. సో ఈ రీసర్వే జరిగిన తర్వాత రీసర్వేలో కొన్ని సమస్యలు ఉత్పన్నమైనాయి. అంటే ఆల్రెడీ ఉన్న సమస్యలు బయట ఉన్నాయి. ఎందుకంటే సమస్యలు తెలియదు. ఊరికే ముఖ్యంగా మీరు ఈ సమయంలో లేకపోతే విస్తీర్ణం కొనుక్కుంటారు కానీ పాలసీలు అట్లే తీసుకోండి. కానీ అంతకుముందు పాలసీలు తీసుకునే ముందు మీరు విశ్లేషణ చేసుకునే దానికన్నా ముందు మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే సర్వే చేసుకోవాలి. సర్వే చేసుకోకుండా మనం కొనేస్తుంటాము. సో దానివల్ల మనం ఈ యొక్క రీసర్వేలో సెకండ్ అవుతుంది. విస్తీర్ణాలు హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఒక సర్వే నెంబర్లో ఉండే రైతు ఇంకొక సర్వే నెంబర్లో మన భూమి ఇలాంటివన్నీ బయటపడినాయి. వాటన్నింటి కూడా ఎక్కడైతే రైతు ఒప్పుకోలేదో అక్కడ మాత్రం